మెగాస్టార్ చిరంజీవి గారికి తన కెరియర్ ప్రారంభంలో టాప్ హీరో చేసినటువంటి 5 సినిమాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ని అయితే అందిస్తుంది. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ఖైదీ. ఈ మూవీ 1983లో అయితే మనందరి ముందుకు రావడం జరిగింది. ఈ మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క స్టారడం అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మాస్ ఆడియన్స్ అయితే ఈ మూవీకి ఎగపడి చూశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన మెగాస్టార్ స్టైలు తను వేసినటువంటి స్టెప్పులు ఒక రేంజ్లో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకు మెగాస్టార్ చిరంజీవి గారికి అగ్రస్థానం హీరోగా నిలబెట్టడానికి ఒక మంచి అవకాశాన్ని అయితే అందించిందని చెప్పుకోవచ్చు. కానీ అప్పట్లో మనకు సీనియర్ నటులైనటువంటి శోభన్ బాబు గారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు అగ్రస్థానంలో అయితే ఉన్నారు. ఈ మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు అగ్రస్థానానికి ఒక మెట్టయితే వేశారని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 2 రాక్షసుడు. 3 సంవత్సరాల తర్వాత 1986 సంవత్సరంలో ఒక మాసు కమర్షియల్ మూవీకి అయితే రావడం జరిగింది. ఈ మూవీ అప్పట్లో మాసు ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్రిపోయే రెస్పాన్స్ అయితే కొల్లగొట్టింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మరొకసారి అద్భుతమైన స్టెప్పులు వేసి ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అలాగే మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో హిట్ అయిందిరా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క సాంగ్స్ మన మెగాస్టార్ చిరంజీవి మూవీస్ లో ఎప్పుడు టాప్ ప్లేస్ లో నిలుస్తాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు ఇళయరాజా గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి టాప్ హీరోగా అయితే మారిపోయాడని చెప్పుకోవచ్చు. కానీ అగ్రస్థానంలో మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 3 పసివాడి ప్రాణం. ఈ మూవీ 1987 సంవత్సరంలో మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో మూగవాడిని కాపాడడంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుత నటన కనపరిచారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో నటించినటువంటి మూగ అబ్బాయి పాత్రలో కూడా చిన్న పిల్లవాడు అద్భుతంగా నటించాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ 175 రోజులు ఆడి స్టేట్ లెవెల్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు తిరుపతిలో. ఈ మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ర హీరోగా కదం తొక్కారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ ఇట్టు కొట్టి భారీ రేంజ్ లో ఊసలను కొల్లగొట్టిన మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కోదండరామిరెడ్డి గారు మన మెగాస్టార్ చిరంజీవి గారిని అగ్ర హీరోగా అయితే నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పినటువంటి టాప్ 3 మూవీస్ కూడా కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో తెరవడం జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే టాప్ హీరో చేసినటువంటి దర్శకుడు కోదండరామిరెడ్డి అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 4 యమునికి మొగుడు. ఈ మూవీ 1988 సంవత్సరంలో మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు డియో రోల్ అయితే నటివ్వడం జరిగింది. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు యముని దగ్గర జరిగేటటువంటి సీన్లేనా అలాగే మాస్ యాక్షన్ సీన్లేనా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కామెడీ పరంగా ఎమోషనల్ పరంగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని మరొకసారి అగ్ర హీరోగా అలాగే కొనసాగించిన సినిమా అని చెప్పుకోవచ్చు యమునికి మొగుడు. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 5 జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ మూవీ యొక్క దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీలో మనకు అద్భుతమైన మ్యూజిక్ ని అలాగే అద్భుతమైన సాంగ్స్ ని మరొకసారి అందివ్వడం జరిగింది ఇళయరాజా గారు. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అందాల తార శ్రీదేవి గారు అద్భుత స్టెప్పులైతే వేశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ ఇట్టు కొట్టి మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారిని అగ్ర హీరోగా అలాగే టాప్ హీరోగా చేసినటువంటి మూవీగా అయితే చెప్పుకోవచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కాలాల పాటు అగ్ర హీరోగా అయితే కొనసాగారు. ఈ విధంగా తన కెరియర్ ప్రారంభంలో తన టాప్ హీరో చేసినటువంటి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అయితే మీ ముందు ఉండడం జరుగుతుంది.